వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ పాన్ నెంబర్ చెప్పండి, మీ కార్డు బ్లాక్ అయింది, ఓటీపీ చెప్పండి అంటూ ఫోన్ కాల్స్ మెసేజ్లతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ ఆపరేషన్ చక్రా 5 పేరుతో దేశవ్యాప్తంగా దాడులు చేసింది. సైబర్ నేరగాళ్ల భరతం పట్టింది. అసలు ఈ ఆపరేషన్ చక్రా 5 అంటే ఏంటి? సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తమ నెట్వర్క్ నడిపిస్తున్నారు? ఇటీవల ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాలు ఏమిటి? వీటిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? వాచ్ ది స్టోరీ. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉంది, మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు అంటూ అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేరాలను అడ్డుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్రా 5 అనే పెద్ద ఆపరేషన్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేర నెట్వర్క్లను ధ్వంసం చేయటం, విదేశీల నుంచి జరిగే సైబర్ నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ ఆపరేషన్లో అమెరికా, FBI, ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలతో సిబిఐ కలిసి పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, సంభల్, మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్లోని జైపూర్, పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో 12 ప్రాంతాల్లో దాడులు చేసి కీలక నేరస్తులను అరెస్ట్ చేసింది సిబిఐ. ఈ నేరస్తులు జపాన్ పౌరులను టార్గెట్ చేసి మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఆపరేషన్ చక్రా 5 గతంలోని చక్రా 1 నుంచి చక్రా 4 ఆపరేషన్ల కొనసాగింపు. గత ఆపరేషన్లలో ఓటీపీ మోసాలు, లోన్ యాప్ స్కామ్లు, జాబ్ స్కామ్లు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు ఒకే చోట కూర్చుని దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా మోసాలు చేస్తున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం భారత్లోని కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాలు సైబర్ నేరాలకు కేంద్రాలుగా మారాయి. జార్ఖండ్లోని దేవ్ఘర్, రాజస్థాన్లోని డీగ్, అల్వార్, జైపూర్, భోధ్పూర్, హర్యానాలోని నూహ్, ఉత్తరప్రదేశ్లోని మథుర, గౌతమ్ బుద్ధనగర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, గుజరాత్లోని సూరత్, బీహార్లోని నలంద, నవాడా, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్, కేరళలోని కోజికోడ్ ఇలా పలు ప్రాంతాలు సైబర్ నేరాల హాట్స్పాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నేరస్తులు కాల్ సెంటర్లు, ఫేక్ టెక్ సపోర్ట్ సెంటర్లు నడుపుతూ అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు. గురుగ్రామ్లోని DLF సైబర్ సిటీలో ఇన్నోనెట్ టెక్నాలజీస్ అనే కంపెనీ పేరుతో నడిచిన కాల్ సెంటర్ ను సిబిఐ ఆపరేషన్ చక్రా 3లో సీజ్ చేశారు. ఈ కాల్ సెంటర్ 2022 నుంచి అమెరికా, జపాన్ పౌరులను టార్గెట్ చేసి మోసాలు చేసింది. ఈ హాట్స్పాట్లలో నేరస్తులు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్లు ఉపయోగిస్తారు. అంటే మనుషుల మనస్తత్వాన్ని ఉపయోగించి ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగలిస్తారు. ఈ నెట్వర్క్లు చిన్న నగరాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పోలీసులకు వీటిని గుర్తించడం, అరికట్టడం కష్టంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు చాలా రకాలుగా సంక్లిష్టంగా మారాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం 2024లో రోజుకు సగటున 7,000 సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 85% ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు ఇందులో ప్రధానమైనవి. ఈ స్కామ్లలో నేరస్తులు పోలీసులు, సిబిఐ, ఈడీ, బ్యాంక్ అధికారులుగా నటించి మీ అకౌంట్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది లేదా మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు అని బెదిరిస్తారు. వీడియో కాల్స్లో ఫేక్ అరెస్ట్ వారెంట్లు చూపిస్తారు. డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తారు. ఇక యూపీఐ ఫ్రాడ్స్ మరో సైబర్ నేరం. ఫేక్ లింకులు, QR కోడ్ల ద్వారా ఓటీపీలు దొంగలించి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారు. వీటికి తోడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు కూడా ఎక్కువయ్యాయి. ఇందులో స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. అలాగే డేటింగ్ యాప్ల ద్వారా బ్లాక్మెయిల్, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాంక్ వివరాలు దొంగలించడం, ఫేక్ టెక్ సపోర్ట్ స్కామ్లు కూడా జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతీయులు సైబర్ నేరాల వల్ల 1750 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ నేరాలు సామాన్యుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అందుకే వీటిని అరికట్టడం చాలా ముఖ్యమని సిబిఐ చెబుతోంది. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా గుర్తు తెలియని ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్లను నమ్మొద్దు.
మీ అకౌంట్ బ్లాక్ అయింది లేదా మీరు అరెస్ట్ అవుతారు అని బెదిరిస్తే వెంటనే ఫోన్ కట్ చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. రెండవది, ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్లో ఓటీపీ అడగరు. మూడవది, గుర్తు తెలియని లింక్లపై క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి ముందు జాగ్రత్తగా చూడండి. నాలుగవది, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లలో డబ్బులు పెట్టే ముందు ఆ సంస్థ నమోదైనదా, విశ్వసనీయమా అని చెక్ చేయండి. SEBI, RBI వెబ్సైట్లలో ఈ సమాచారం ఉంటుంది. ఐదవది, మీ ఫోన్, కంప్యూటర్లలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. పాస్వర్డ్లను బలంగా రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ఆరవది, సైబర్ నేరం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి లేదా 1930 నెంబర్కు కాల్ చేయండి. ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు సంబంధిత రాష్ట్ర పోలీసులకు వెళ్తాయి. CBI వంటి సంస్థలు మీ ఫిర్యాదును వెంటనే పరిశీలిస్తాయి. అంతేకాదు, సైబర్ నేరాల గురించి అవగాహన పెంచుకోవడం కూడా ముఖ్యం. సైబర్ నేరాల వల్ల భారత్లో భారీ ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి. I4C డేటా ప్రకారం 2024లో 22,812 కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్స్ వల్ల నష్టపోయాం. 2021లో ఈ నష్టం 551 కోట్లు ఉంటే 2023లో 7,496 కోట్లకు పెరిగింది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1,750 కోట్ల రూపాయలు నష్టపోయాం. రోజుకు సగటున 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అంటే సంవత్సరానికి 17 లక్షలకు పైగా ఫిర్యాదులు. ఈ ఫిర్యాదుల్లో 85% ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు సంబంధించినవే. ఈ నష్టాలు సామాన్యుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తున్నాయి. UPI ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్ల వల్ల చిన్న వ్యాపారులు, సామాన్య పౌరులు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. I4C ప్రకారం రోజుకు 4,000 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను గుర్తిస్తున్నారు. అంటే నేరస్తులు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే ఫేక్ అకౌంట్లు. ఈ ఆర్థిక నష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థపై 0.7% ప్రభావం చూపిస్తున్నాయి. అంటే GDPలో 0.7% నష్టం. ఈ నష్టాలను తగ్గించడానికి I4C, CBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కలిసి మ్యూల్ అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. స్కైప్, గూగుల్, మెటా యాడ్స్ను మానిటర్ చేస్తున్నాయి. సైబర్ నేరాలు కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, పౌరుల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 2020లో ఏర్పాటై సైబర్ నేరాలపై ఒక కేంద్రీకృత వ్యవస్థగా పనిచేస్తుంది. I4C 7 రకాల విధానాలతో సైబర్ నేరాలను ఎదుర్కొంటుంది. సైబర్ థ్రెట్ అనలిటిక్స్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీములు, సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబులు, శిక్షణ కేంద్రాలు, సైబర్ క్రైమ్ రీసెర్చ్, ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. 2024 సెప్టెంబర్లో I4C మొదటి ఫౌండేషన్ డేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 4 కీలక చర్యలు ప్రకటించారు. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్, సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, నేషనల్ సస్పెక్ట్ రిజిస్ట్రీ. ఈ రిజిస్ట్రీలో 14 లక్షల మంది సైబర్ నేరస్తుల డేటా ఉంది. ఇది రాష్ట్రాలు, కేంద్ర ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. ఈ రిజిస్టరీ ద్వారా 2024లో 6 లక్షల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను అడ్డుకొని 1,800 కోట్లు కాపాడారు. అంతేకాదు, కొత్త క్రిమినల్ చట్టాల్లో సైబర్ నేరాలపై కఠిన నిబంధనలు చేర్చారు. I4C 35,000 మంది పోలీస్ అధికారులతో శిక్షణ ఇచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్స్ కిట్లు, ఇంటెలిజెన్స్ టూల్స్ అందిస్తుంది.